కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల నుంచి ఒక మాటను మనం చూసాము. వేరుపారిన వారిగా మన జీవితములు ఆయన యందు ఉండాలి. రెండవ విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. రెండవ విషయం ఏమిటనంటే, ఇంటి వల్లే కట్టబడుచు అను మాటను మనం చూడొచ్చు ఆ వచనములో. ఈ మాటను గురించి మనం ధ్యానిద్దాం. కొన్ని విషయాలను కూడా మనం తెలుసుకుందాం. కొన్ని కోట్లు పెట్టి, కొన్ని లక్షలు పెట్టి గృహ నిర్మాణం మనం చేసుకుంటూ ఉంటాం. మనకు చాలా ఇష్టమైనటువంటి పని అది. ఎన్నో కోట్లు పెట్టి ఇల్లు మహా అద్భుతంగా కట్టుకున్నాను కదా, ఇంకా చాలు దీన్ని కట్టడం, ఇక్కడితో ఆపేద్దాం అని చెప్పేసి దాన్ని ఆ విధంగా ఉంచడానికి ఇష్టపడతామా? ఏమాత్రం కూడా మనం ఇష్టపడం. ఆ రూపుదిద్ది ఆ ఇల్లును కట్టిన తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా డబ్బులు పెట్టి దాన్ని రూపుదిద్దుతూ ఉంటాం. సంవత్సరానికి ఒకసారి రంగులు వేస్తూ ఉంటాం. ఒకసారి వేసేసిన తర్వాత మరలా వేయడానికి మనం ఎవ్వరూ ఇష్టపడకుండా ఉండరు. ప్రతి ఒక్కరూ సంవత్సరం అయిపోయింది కదా, మరలా కొత్త రంగులు వేద్దాం దీనికి అని చెప్పి చాలామంది కొత్త రంగులు వేస్తూ ఉంటుంటారు. ఏదో ఒక రకంగా, ఏదో ఒక విధంగా మనం రంగులు మారుస్తూ ఆ ఇల్లుని ఇంకా రూపుదిద్దుతూనే మనం ఉంటూ ఉంటాం. అలాగే దేవుని యందు మన జీవితము కూడా ఒక ఇంటి వలె కట్టబడుచు ఉంటూ ఉండాలి. అక్కడ మనం ఫుల్ స్టాప్ చూడలేదు. ఆ వచనంలో ఇంటి వలె కట్టబడుచు అంటున్నాడు. ఇంగ్లీష్లో బిల్డింగ్ అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇంకా కడుతూనే ఉంటూ ఉంటాం. అలాగే దేవుని యందు మన జీవితమును కూడా కట్టుచుంటూనే ఉంటూ ఉండాలి. అంటే మన జీవితాన్ని మనం దేవుని యందు కడుతూనే ఉంటూ ఉండాలి. సంగమా, ఒకసారి గమనించండి. మనం కట్టుకున్నటువంటి ఇల్లు వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం, ఇన్ని కాలాలను తట్టుకునే విధంగా మన ఇల్లును మనం నిర్మిస్తున్నాం. అలాగే మనం కూడా దేవుని యందు మన జీవితంలో కొన్ని సమయాల్లో ఎదురయ్యే కష్టాలు, బాధలు, ఆనందం, సంతోషం, దుఃఖం, వీటన్నిటిని తట్టుకునే విధముగా నీవు ఒక ఇల్లు కట్టుచునే ఉంటూ ఉండాలి. ఆ ఇల్లు ఏంటో తెలుసా? నీ జీవితం. కష్టాలు వస్తూ ఉంటాయి, కట్టుకో. ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, తట్టుకో. ఆనందం వస్తూ ఉంటుంది, ఆగిపోవద్దు. సంతోషం కలుగుద్ది, సరిపెట్టుకోవద్దు. మన జీవితాన్ని ఇంకా దేవుని యందు కట్టుకుంటూనే ఉండాలి. చాలామంది ఏం చేస్తారో తెలుసా? కష్టం వచ్చింది కదా, ఇబ్బంది వచ్చింది కదా, ఈ దేవుడు నిజమైనటువంటి వాడు కాదు, ఈయన దేవుడే కాదు అని చెప్పేసి ఆయన పక్కన పెట్టేస్తూ ఉంటారు చాలామంది. కానీ నీకు ఇబ్బంది, బాధ, కష్టం కలిగినా కూడా నువ్వేం చేయాలో తెలుసా? నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటూ ఉండాలి. ఎవరి యందు? దేవుని యందు కట్టుకుంటూ ఉండాలి. అలా కట్టుకున్నప్పుడే నీ యొక్క జీవితము దేవుని యందు నిలకడగా ఉంటూ ఉంటుంది. ఇంకోటి తెలుసా? నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవడానికి దారి తీస్తూ ఉంటుంది. యోబు జీవితాన్ని చూడండి. దేవుడు మొదటిగా ఉన్నప్పుడు, తన యోబు యొక్క జీవితాన్ని మొదటగా చూసినప్పుడు తన దగ్గర అన్నీ ఉన్నాయి. బిడ్డలు ఉన్నారు, ఆస్తి ఉంది, పనోళ్ళు ఉన్నారు, భార్య ఉంది, అన్నీ ఉన్నాయి. సంతోషంగా ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. తర్వాత జీవితం చూడండి, అన్నీ వెళ్ళిపోయినాయి. ఒక్కసారిగా అన్నీ కోల్పోయాడు. కానీ మరలా ఏం చేస్తున్నాడు తెలుసా? తన దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. అంటున్నాడు ఏంటి తెలుసా? మేలు పొందడానికైనా కీడుకు అర్హులం కాదా అంటున్నాడు. ఎంత విచిత్రం అండి మాట. ఆ తర్వాత జీవితాన్ని మనం చూస్తే, యోబు యొక్క జీవితాన్ని మరలా మనం చూస్తే గనక మొదటిగా ఆశీర్వాదాలు ఉన్నాయి, తర్వాత కష్టాలు ఉన్నాయి. మూడవ జీవితం అంటే మరలా థర్డ్ చాప్టర్లోకి, తన థర్డ్ చాప్టర్ చూస్తే, అంటే తన జీవిత చాప్టర్ చూస్తే
కోల్పోయినవన్నీ మరలా దేవుడు తనకు అనుగ్రహించడం మొదలుపెట్టాడు. మరలా అనుభవిస్తున్నాడు. యోబు మరలా కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నాడు. తను ఏదైతే కోల్పోయాడో డబల్ త్రిబుల్గా 4 అంతలుగా దేవుడు అధికమైనటువంటి ఆస్తిని అనుగ్రహించాడు. అధికమైన ఆశీర్వాదాన్ని తనకిచ్చాడు. ఎప్పుడు తన జీవితాన్ని కట్టుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. ఆనందం ఉన్నప్పుడు, ఆశీర్వాదాలు ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, కుమారులు ఉన్నప్పుడు, భార్య ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు తన జీవితాన్ని దేవుడి దగ్గర ఏం పెట్టి చేస్తున్నాడు? కట్టుకుంటూనే ఉన్నాడు. అంటే ఎలాగా? బలులు అర్పిస్తున్నాడు. నా బిడ్డల పాపం చేశారేమో, దేవుడు ఆశీర్వదించాడు కదా, బలులు అర్పిస్తున్నాడు. అలా కట్టుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కసారిగా కష్టం వచ్చింది, ఆగిపోయాడా? లేదు, మళ్ళా కట్టుకుంటూనే వెళ్తున్నాడు. భార్య వచ్చి చీ కొడుతున్నా కూడా నువ్వు పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు, ఒక మూర్ఖురాల్లా మాట్లాడుతున్నావు అని భార్యను అన్నాడు, కానీ దేవుణ్ణి దూషించలేదు. అంటే అక్కడ కూడా తన జీవితాన్ని కట్టుకుంటూనే వెళ్తున్నాడు. ఆ తరువాత జీవితం చూస్తే యోబుకి మరలా ఆశీర్వాదాలు వచ్చినాయి, మరలా ఆనందం వచ్చింది, మరలా సంతోషం కలిగింది. మరలా దేవుడు ఆశీర్వాదం పంపించినప్పుడు అప్పుడు కూడా ఏమంటున్నాడు? మరలా తన జీవితాన్ని కట్టుకుంటూనే ఉన్నాడు. వదిలిపెట్టలేదు దేవుణ్ణి. దేవుని బిడ్డలారా, మనము కూడా ఒక ఇల్లుని ఏ విధంగా అయితే కట్టుకుంటూ మనం వెళ్తూ ఉంటామో, ఏ విధంగా అయితే మన జీవితాలను కూడా మనం నిర్మించుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఒకసారి ఆలోచన చేయి. ఇల్లు కట్టుకున్న విధముగా మనం కడుతూనే ఉంటాం. అలా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం. అంటే ఫ్లోర్ మీద ఫ్లోర్లు వేస్తామని కాదు, మనం కట్టుకున్న ఇల్లుని మరలా దిద్దుతూనే ఉంటాం. అలాగా మన జీవితాన్ని కూడా దేవుని యందు కట్టుతూనే ఉండాలి. ఆ మాటలో మనం చూడొచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనంలో మొదటి లైన్లో చూస్తే, ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు అంటున్నాడు. మన జీవితం ఒక ఇల్లులాగా తీసుకుంటే మనం కట్టబడుచూనే ఉండాలి దేవుని యందు. ఆ విధంగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? యోబు ఆశీర్వాదాలు ఉన్నప్పుడు కట్టడానికి ఇష్టపట్టుకున్నాడు. ఆశీర్వాదాలు ఉన్నప్పుడు యోబు తన జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. అదే యోబు కష్టాలు కలిగినప్పుడు దేవుని యందు తన జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. మరలా ఆశీర్వాదాలు వచ్చినప్పుడు దేవుని వదిలేయకుండా అదే జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడ కూడా దేవుడి యందు తన జీవితాన్ని వదిలిపెట్టలేదు. మధ్యలో నాకు వద్దు దేవుడని వదిలేయలేదు, కట్టుకోవడానికి ఇష్టపడుతూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతమంది మీ జీవితాలను దేవుడి దగ్గర కట్టుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. నీ జీవితాన్ని దేవుని దగ్గర కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒకవేళ ఇష్టపడకుండా ఉంటే గనక ఏమీ లేదు, దేవుడు కూడా ఏమి చేదరించుకోడు. చేయని కూడా నిన్ను పక్కన పెట్టాడు. నీ దారిని వెళ్ళడానికైనా ఇష్టపడతాడు. ఒకవేళ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మాటను వింటున్నావేమో, నువ్వు మరలా కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడితే గనక ప్రయత్నించే, కడుతూనే ఉండు. దేవుడు నీ జీవితమును దేవుని యందు నువ్వు కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. మరలా ఆశీర్వాదాలను నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడి యందు ఉండడానికి ఇష్టపడండి. దేవుని యందు బ్రతకడానికి మీరు ఇష్టపడితే మీ జీవితాలను దేవుడు వెలిగించడానికి, ఆశీర్వదించడానికి, సంతోషభరితులుగా ఉంచడానికి ఆయన ఇష్టపడతాడు, ఇష్టపడుతూనే ఉన్నాడు. మనము కూడా ఆయన యందు ఆ విధంగా ఉండాలని మీకందరికీ తెలియచేస్తూ ఈయన కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.